ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది అనుకోవాలా? పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? అంటే నిన్న ఖతార్లోని లార్జెస్ట్ యుఎస్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ దాడి చేసింది. ఇది మొత్తం గల్ఫ్లో అమెరికన్ ఎయిర్ బేస్లో ఒక మేజర్ ఎయిర్ బేస్. ఎందుకంటే ఓవరాల్గా గల్ఫ్లో అమెరికా సైన్యాలు సుమారు 40,000 to 50,000 ఉంటాయని అంచనా. ఇందులో 10,000 మంది సైనికుల ఎయిర్ బేస్ ఖతార్లోనే ఉంటుంది. సో అందువల్ల దిస్ ఈజ్ ద లార్జెస్ట్ అమెరికన్ ఎయిర్ బేస్ ఈ ప్రాంతంలో. సో ఈ ప్రాంతం పైన ఈ ఎయిర్ బేస్తో పాటు ఇరాక్లో, సిరియాలో ఉన్న అమెరికన్ ఎయిర్ బేసెస్పై కూడా దాడి చేశాయని ఇరాన్ దాడి చేసిందని వార్తలు వచ్చాయి. సో ఈ దాడి ఒకటి రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒక కథనం ఏంటంటే ఇరాన్ కూడా అధికారికంగా చెప్పింది, ఈ దాడికి ముందు మేము ఖతార్కి ఇన్ఫామ్ చేశాం, ఇది ఖతార్పై దాడి కాదు, ఇది కేవలం అమెరికా ఎయిర్ బేస్ పైనే దాడి, ఇది మేము ఖతార్కి ఇన్ఫామ్ చేశాం డిప్లొమాటిక్గా అని ఇరాన్ ప్రకటించింది. ఖతార్ మాత్రం ఇది మా సావర్నిటీపై దాడి, అందువల్ల మాకు రైట్ టు రిటాలియేట్, ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉంటుంది అని ఖతార్ హెచ్చరించింది. దాంతోపాటు ఖతార్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి